ఫస్ట్ బ్యాచిలర్స్ డిగ్రీ కంప్లీట్ అయ్యి ఉండాలి. జర్మనీలో మోస్ట్ ఆఫ్ ద యూనివర్సిటీస్ మినిమం 60% మార్క్స్ ఎక్స్పెక్ట్ చేస్తాయి. బ్యాక్లాగ్స్ ఉన్నాయా? నో ప్రాబ్లం, అప్ టు 15 బ్యాక్లాగ్స్ వరకు యాక్సెప్ట్ చేస్తారు. కానీ అప్లై చేసేటప్పుడు క్లియర్ డీటెయిల్స్ ఇవ్వడం మర్చిపోకండి. మీరు ఇంగ్లీష్ మీడియంలో చదివిన ఐఎల్స్ అండ్ టోఫెల్ కావాల్సిందే. గుర్తుపెట్టుకోండి, ఓన్లీ సెంటర్ బేస్డ్ ఎగ్జామ్సే యాక్సెప్ట్ చేస్తారు. ఆన్లైన్ టెస్ట్ యాక్సెప్ట్ చేయరు. జర్మన్ లాంగ్వేజ్ రిక్వైర్మెంట్ యూనివర్సిటీ టైప్ అయినా డిపెండ్ అయి ఉంటుంది. ప్రైవేట్ యూనివర్సిటీస్కి జర్మన్ రావాల్సిన అవసరం లేదు, కానీ పబ్లిక్ యూనివర్సిటీస్కి A2 లెవెల్ నుండి B2 లెవెల్ వరకు జర్మన్ సర్టిఫికేట్ కావాలి. ఇండియన్ స్టూడెంట్స్ పబ్లిక్ యూనివర్సిటీస్కి అప్లై చేస్తే APS సర్టిఫికేట్ మ్యాండేటరీ, కానీ నాన్ జర్మన్ అఫిలియేటెడ్ ప్రైవేట్ యూనివర్సిటీస్కి అది అవసరం లేదు. మీరు ఈ రిక్వైర్మెంట్స్ మీట్ అయితే జర్మనీలో వరల్డ్ క్లాస్ ఎడ్యుకేషన్కి ఎంతో దూరంలో లేరు. ఇంకా నెక్స్ట్ స్టెప్ అప్లికేషన్ ప్రాసెస్ స్టార్ట్ చేయడమే. ఫ్యూచర్ ఫార్చ్యూన్ ఇప్పటికే చాలామంది స్టూడెంట్స్కి జర్మనీ వెళ్ళే డ్రీమ్ని ఫుల్ఫిల్ చేసింది. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. ఫ్రీ కన్సల్టేషన్ కోసం స్క్రీన్ పైన కనిపిస్తున్న నంబర్కి కాంటాక్ట్ అవ్వండి.